హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం అక్బర్ బీర్బల్ కథల్లో ఇంకో కథ చెప్పుకుందాం. అదేంటంటే, అక్బర్ చక్రవర్తి సభలో ఉండగా అంటే అందరూ మంత్రులు, వాళ్ళు పండితులు అందరూ ఉన్నారనమాట ఆ సభలో. ఉండగా ఏమవుతుంది, ఒకసారి ఆ రాజభటులు నలుగురు దొంగల్ని తీసుకుని లోపలికి వస్తారనమాట. వచ్చి ఈ చక్రవర్తి ఎదురుగుండా నుంచోబెట్టి, ప్రభు వీళ్ళు చాలా ధనము దొంగతనం చేశారు, వీళ్ళని దొంగతనం చేస్తుండగా పట్టుకున్నాం మేము, వీళ్ళని విచారించి శిక్ష వేయాలి అని చెప్పి నలుగురు దొంగల్ని అక్బర్ చక్రవర్తి ఎదురుగుండా నిలబెడతారనమాట. నిలబెట్టేటప్పటికి అక్బర్ చక్రవర్తి వాళ్ళ నలుగురు వైపు ఒకసారి చూసి ఈ వీరబలుడితో అంటాడు, ఈ నలుగురికి నీ విచారించి మన న్యాయశాస్త్రం ప్రకారము వీళ్ళకి శిక్ష నువ్వు వెయ్యి అని చెప్పి వీరబలుడికి అప్పచెప్తాడనమాట అక్బర్ చక్రవర్తి. చెప్పేటప్పటికి వీరబలుడు ఏం చేస్తాడు, వాళ్ళని తీక్షణంగా ఒకసారి చూస్తాడు, పరిశీలనగా చూస్తాడు. వాళ్ళని పైనుంచి కిందకి ఒకసారి వాళ్ళని పరిశీలిస్తాడనమాట. పరిశీలించి ఏం చేస్తాడు, అందులో నలుగురిలో ఒక దొంగని దగ్గరికి పిలిచి, ఏమై దొంగతనం చేయటం పాపం అని నీకు తెలీదా? ఎందుకు చేసావు దొంగతనం? అసలు నీకు తెలివే ఏమన్నా ఉందా? అసలు దొంగతనం చెయ్యొచ్చా? అసలు ఇట్లాంటి దుర్మార్గపు వాళ్ళతో నువ్వు సహవాసం చేసావు. సహవాసం అంటే ఫ్రెండ్షిప్ అనమాట. ఫ్రెండ్షిప్ చేసావు, అలా చెయ్యొచ్చా? మంచి వాళ్ళతో చెయ్యాలి కానీ ఫ్రెండ్షిప్, ఇలా చెడ్డ వాళ్ళతో, చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? చేయకూడదు కదా. నీకు అసలు బుద్ధి లేదు. నువ్వు ఇంకా ఈ దొంగతనాలు అవి మానేసి గౌరవంగా బతుకు అని చెప్పి అతన్ని మందలించి పంపించేస్తాడనమాట. సరే, మొదటివాడు బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా రెండో వాడి దగ్గరికి వెళ్ళి రెండోవాడితో అంటాడు, ఏంటి దొంగతనం చేయడానికి నీ సిగ్గు ఎగ్గు లేదా? ఈ పాడు ముక్కలతో నువ్వు ఎందుకు స్నేహం చేసావు? అసలు ఈ దుర్బుద్ధిని, దొంగతనం చేసే ఈ బుద్ధిని వదిలిపెట్టేసి జాగ్రత్తగా మెలుగు, జాగ్రత్తగా జీవించు. ఇలా చేయటం మూలంగా మీ తల్లిదండ్రులకి ఎంత అగౌరవము, వాళ్ళు ఎంత బాధపడతారు ఈ విషయం తెలిస్తేను. ఇట్లాంటి చెడ్డవాళ్ళతో స్నేహం చేయకూడదు ఎప్పుడూను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. ఇంకోసారి ఇలా చేసావంటే నీకు కఠినమైన శిక్ష పడుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండని రెండో దొంగను కూడా పంపించేస్తాడు. ఇంకా మూడోవాడు ఉంటాడు కదా, మూడోవాడిని పిలిచి వాడిని కూడా అంతే తిడతాడనమాట. అసలు నీకు బుద్ధి ఉందా లేదా? ఇట్లాంటి నీచమైన పని చేస్తావా? అసలు నీకు ప్రపంచంలో నీతి నిజాయితీ ఏమీ లేవా? నీకు సిగ్గు ఎగ్గు ఏమీ లేవా? అసలు చూడు, నువ్వు ఇట్లాంటి పని చేయటం మూలంగా మీ వాళ్ళందరూ ఎంత తెలిస్తే అంత బాధపడతారు. అసలు అందరూను నీతో ఇంకెవరైనా మంచి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారా? నువ్వు ఇట్లాంటి చెడ్డవాళ్ళతో అసలు స్నేహం చేయొచ్చా? అసలు చేయకూడదు కదా. ఇంకెప్పుడు ఇట్లాంటి పని చెయ్యకు, ఇట్లాంటి చెడ్డవాళ్ళతో స్నేహం చేయకు. చాలా జాగ్రత్తగా నీతి నిజాయితీగా నీ జీవితాన్ని నువ్వు గడుపు. కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయి, గౌరవం కూడా దొరుకుతుంది అని చెప్పి అతన్ని కూడా బాగా గట్టిగా తిట్టేసి పంపించేస్తాడనమాట. ఇంకోసారి కనుక ఇలా చేశామంటే నీకు చాలా కఠినమైన శిక్ష పడుతుంది అని ఆ మూడో వాడిని కూడా ఇంటికి పంపించేస్తాడు. ఇంకా నాలుగో వాడు ఉన్నాడు కదా, నాలుగో వాడిని పిలిచి ఏం చేస్తాడు, పైనుంచి కిందకి బాగా తీక్షణంగా అతని వైపు చూస్తాడనమాట. చూసి భటుల్ని పిలిచి ఇతనికి 1000 కొరడా దెబ్బలు కొట్టి అదేంటి శుభ్రంగా గుండు కొట్టించేసి సున్నం రాసేసి ఆ గుండుకి బొట్లు పెట్టి గాడిద మీద మొత్తం ఈ ఢిల్లీ రాజ్యం అంతా తిప్పండి, అందరూ చూసేటట్టు గాడిద మీద ఊరేగించండి అని చెప్పి అతనికి శిక్ష వేస్తారనమాట. శిక్ష వేసేటప్పటికి భటులు ఏం చేస్తారు, నాలుగో వాడిని తీసుకొని వాడిని శుభ్రంగా గుండు కొట్టేసేసి సున్నం రాసేసి బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించడానికి తీసుకెళ్తారనమాట వాడిని. ఇదంతా ఈ సభలో ఉన్న వాళ్ళందరూ చూస్తారు. మిగిలిన మంత్రులు, పండితులు, ఆ సభలో చూడటానికి వచ్చిన జనము వీళ్ళందరూ చూస్తారు. చూసి వాళ్ళు అనుకుంటారు, ఏంటి నలుగురు దొంగతనం చేశారు, కానీ నలుగురిలో ముగ్గురినేమో అలాగా ఊరికే మందలించేసేసి గట్టిగా కేకలు వేసి ముగ్గురిని వదిలేసేసారు. ఈ నాలుగో వాడిని మట్టుకి ఇంత పెద్ద శిక్ష వేశారు, వీడికి ఎన్ని కొరడా దెబ్బలు కొట్టించారు, ఇంత శిక్ష వేశారు వీడికి. ఇదేంటో చూడటానికి చాలా విచిత్రంగా ఉంది, పక్షపాతంగా ఏదో చేసినట్టున్నాడు ఇతను వీరబలుడు, న్యాయము అని చెప్పి అందులోంచి ఒకళ్ళు లేచి నుంచొని అక్బర్ చక్రవర్తితో అంటాడు, ప్రభు ఇదంతా ఏంటో మాకు పక్షపాతంగా తోస్తోంది, ఈ న్యాయము ఇందులో ఏంటో రహస్యం ఉంది, ఆ రహస్యం ఏంటో మాకు తెలియాలి అని తెలుసుకోవాలని ఉంది అని చెప్పి వినయంగా అడుగుతాడనమాట అక్బర్ చక్రవర్తిని అందరి తరఫున.
అడిగేటప్పటికి అక్బర్ చక్రవర్తి వీరబలుడి వైపు చూస్తాడు. అప్పుడు వీరబలుడు ఏం చేస్తాడు, లేచి నుంచొని మొత్తం సభ వైపు చూస్తాడనమాట. అందరినీ ఒకసారి చూసి అంటాడు, మీకు కలిగిన అనుమానాన్ని తీర్చే బాధ్యత నాది, నేను తీరుస్తాను. మీకు వచ్చిన అనుమానాన్ని ఒక 4 రోజులు ఓపిక పట్టండి. చక్రవర్తి గారి పర్మిషన్తో నేను గూఢాచారులను పెడతాను 4 మీదను. వాళ్ళు ఏం విషయం తెలుసుకుని వస్తారో అప్పుడు 4 రోజుల తర్వాత సభలో చెప్తారు. అప్పుడు మీకు నేను ఇచ్చిన ఈ న్యాయంలో, ఈ తీర్పులో మీకు నా రహస్యం తెలుస్తుంది మీకు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి వాళ్ళందరూ సరే అని ఒప్పుకుంటారు. అప్పుడు చక్రవర్తితో మాట్లాడి ఈ 4 దొంగల మీద గూఢాచారుల్ని పెడతారనమాట. వాళ్ళు ఈ 4 వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని చూడటానికి గూఢాచారులు బయలుదేరి వెళ్తారనమాట. 4 రోజులు అయిపోయిన తర్వాత ఆ గూఢాచారులు ఏం చేస్తారు, సభకు వస్తారు. సభకు వచ్చి ఈ వీరబలుడు వీళ్ళందరూ ఉంటారు కదా సభలోను, చక్రవర్తి గారును. చక్రవర్తితో అంటారు, ప్రభు మేము వాళ్ళ 4 పరిశీలించాము, వారి వృత్తాంతం అంతా మాకు తెలిసింది, వాళ్ళు ఏమేం చేస్తారు, ఏమేం మాట్లాడుకుంటున్నారు అవన్నీ మేము గమనించి వచ్చాము, ఇప్పుడు చెప్తాం మేము అని చెప్పి చక్రవర్తి యొక్క పర్మిషన్ తీసుకుని చెప్తారనమాట. ఏమని చెప్తారు, మొదటి దొంగేమో ఏం చేశాడంటే, ప్రభు ఈ సభలో ఇలాగా వీరబలుడు గారు తిట్టారు కదా, నీకు సిగ్గు లేదా ఇట్లాంటి దొంగతనాలు చేస్తున్నావు అని చెప్పి తిట్టారు కదా, వాడేమో చాలా బాధపడ్డాడు. ఇట్లాంటి తిట్లు తిని ఇట్లాగా అందరి ముందు నేను ఇట్లాగా అవమానించబడ్డాను, ఇంకా నేను బ్రతుకున్నా ఒకటే చచ్చినా ఒకటే అని చెప్పి అతను నూతిలో పడి చనిపోయాడు ప్రభు అని చెప్తారనమాట. ఇంకా రెండో వాడు ఏం చేశాడు అంటే, అతనేమో వచ్చి ఈ రాజ్యంలో ఉంటే ఇంకా నాకు అసలు గౌరవమే లేదు, అందరికీ తెలిసిపోయింది నా విషయము, నేను దొంగతనం చేశానని సభలో అందరి చేత తిట్లు తిన్నానని తెలిసిపోయింది అందరికీను, ఇంక ఈ రాజ్యంలో ఉంటే నన్ను ఎవ్వరు గౌరవించరు, ఇంక నేను వేరే చోటికి వేరే రాజ్యానికి వెళ్ళిపోయి ఈసారి ఇట్లాంటి పనులు చేయకుండా గౌరవంగా బ్రతకాలి అని చెప్పి రెండో అతను వేరే రాజ్యం వెళ్ళిపోయాడు ప్రభు అంటారు వాళ్ళు. ఇంకా మూడోవాడు ఏం చేశాడంటే, ప్రభు అతను కూడా అంతేను, అదేంటి ఇంతమంది ఎదురుగుండా నేను ఇంత ఇదిగా తిట్లు తిన్నాను, అమ్మ నాన్న నా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఎంత సిగ్గుపడతారు, నన్ను చూసి ఎంత అవమానం పడతారు, ఈ వీధిలో ఉంటే అందరూ నన్ను చూసి చిచ్చి వీడు దొంగతనం చేశాడు, వీడితో మనం మాట్లాడకూడదు, వీడితో మనం స్నేహం చేయకూడదు అని చెప్పి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు, అందుకని నేను ఇంక ఈ వీధిలో ఉండలేను అని చెప్పి అతను అనుకొని కుటుంబ సభ్యుని తీసుకొని వేరే కాలనీకి వెళ్ళిపోయాడు, వేరే కాలనీలో అతను కాపురం ఉంటున్నాడు అని చెప్తారు వీళ్ళు గూఢాచారులు. ఇంకా 4వ వాడు ఏం చేశాడు అంటే, వాడు ప్రభు అసలు ఆ గాడిద మీద ఊరేగుతూ అదేదో పెద్ద సన్మానం జరిగి ఏదో పెద్ద రాజు పల్లకిలో ఏనుగు మీద ఊరేగుతున్నంత గర్వంగా ఫీల్ అయ్యి వాడు మొత్తం ఆ రాజ్యమంతా అలా ఫీల్ అయ్యి తిరిగాడు. అందరితోనూ చూసారా నేను ఎంత గొప్పవాడినో, మీరెవ్వరైనా ఇలాగా ఊరేగగలరా, చూడండి నేనే ఊరేగుతున్నాను, అక్బర్ చక్రవర్తి తర్వాత నేనే ఇలా ఊరేగుతున్నాను, ఆయన ఊరేగుతుంటే మీరందరూ ఇలా వచ్చి చూస్తారు కదా, అలాగే నేను ఊరేగుతుంటే కూడా మీరందరూ వచ్చి నన్ను చూస్తున్నారు, చూడండి భవనాల్లోంచి భవనం మీద నుంచి కిటికీలోంచి అందరూ నన్ను చూస్తున్నారు, ఈ అదృష్టం నాకే దక్కింది అని చెప్పి వాడు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఆ గాడిద మీద ఊరేగాడు. అలా ఊరేగుతూ ఉంటే వాళ్ళ ఆవిడ కనిపించింది. వాళ్ళ ఆవిడని పిలిచి, ఇదేంటి చూసావా నేను ఎంత అదృష్టవంతుడినోను, ఎంత గొప్పవాడినో నేను, నన్ను చూడటానికి ఎంతమంది వచ్చారో చూడు, నేను ఈ రాజ్యంలో మొత్తం ఊరేగిస్తున్నారు నన్ను, నాకు ఎంత అదృష్టం పట్టిందో చూడు, నేను ఇంటికి ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి వస్తున్నాను, నాకు వేడి నీళ్ళు కాచిపెట్టు, నేను స్నానం చేయాలి, ఒళ్ళంతా నొప్పులుగా ఉందని ఒక ప్రభువు ఆజ్ఞాపించినట్టు వాళ్ళ ఆవిడికి ఆజ్ఞాపించాడు ప్రభు. చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు వాడు, ఏదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టును అని చెప్పి చెప్తాడనమాట. ఈ గూఢాచారులు ఈ 4 గురించి వాళ్ళకి చెప్తారనమాట. ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ చెప్తారు, అందరూ వింటారు. అక్బర్ చక్రవర్తితో చెప్తుంటే అందరూ వింటారనమాట. అందరూ విని అప్పుడు అనుకుంటారు, అవును ఇతను చెప్పిన తీర్పు బాగుంది, వీడే అసలైన దొంగ,
వీడికి కరెక్ట్గా శిక్ష పడింది, అయినా కూడా వాడికి బుద్ధి రాలేదు, వీడికి ఇంకా కఠినమైన శిక్ష పడాల్సిందేను వీడికి. కానీ ఇతను ఇంతమందిలో ఈ నలుగురిలోనూ ఇటువంటి భేదాలని ఈ వీరబలుడు ఎలా గుర్తించాడో ఏమో, గుర్తించి ఎవరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకి శిక్ష వేశాడు. చాలాను వీడే అసలైన గజ దొంగ, వీడికి అసలు సిగ్గు ఎగ్గు ఏమీ లేదు, వీడికి ఇంకా గట్టిగా కఠినమైన శిక్ష పడాల్సిందేను అని చెప్పి అందరూ అనుకుంటారనమాట. అనుకుని అందరూ లేచి వీరబలుడు చేసింది కరెక్టేను, వీరబలుడు చెప్పిన తీర్పు చాలా న్యాయంగా ఉంది అని చెప్పి అందరూ ఒకే మాట మాట్లాడతారనమాట. అప్పుడు ఈ అక్బర్ చక్రవర్తి కూడా వీరబలుడు మెచ్చుకొని నీ న్యాయ పరిశీలన చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి అతన్ని గౌరవిస్తాడనమాట. అంతే, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.